పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ మరుసటి రోజు ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా వరుసగా 7 సార్లు బడ్జెట్ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్ అందుకొనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించి నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ కూటమి కొలువు తీరింది. ఈ కొత్త ప్రభుత్వం జూలై 23న బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ఓటన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తి స్థాయి బడ్జెట్ ను తీసుకొచ్చారు. మోదీ 3.0లో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ ఇదే. దీంతో వరుసగా 7 సార్లు బడ్జెట్ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్ అందుకొనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ సమర్పించారు. 2019లో రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామన్కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా గుర్తింపు పొందారు. ఎప్పటిలా సూట్ కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్ పత్రులను తీసుకొచ్చి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.